ప్రపంచవ్యాప్తంగా రోమన్ క్యాథలిక్ సంఘాలను మనం మినహాయిస్తే 45,000 రకాల ప్రొటెస్టెంట్ డినామినేషన్ సంఘాలు ఉనికిలో ఉన్నాయి. మన భారతదేశంలో 50 నుంచి 100 వరకు డినామినేషన్లు ఈరోజు ఎగ్జిస్టింగ్లో ప్రధానంగా ఉంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 30 నుంచి 50 రకరకాల డినామినేషన్లు, ఆ డినామినేషన్ల కింద ప్రధాన స్థానిక సంఘాలు, వాటి కింద అనేకమైన స్వతంత్రంగా స్థాపించిన కొన్ని వందల వేల సంఘాలు, అంటే దాదాపు కొన్ని లక్షల సంఘాలు, కొన్ని కోట్ల మంది ప్రజలు ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, దేవుణ్ణి పూజిస్తున్నారు. కానీ ఒక డినామినేషన్కి సంబంధించిన బోధ, ఒక డినామినేషన్కి సంబంధించిన సిద్ధాంతం, ఒక డినామినేషన్కి సంబంధించిన భావజాలం ఇంకొక డినామినేషన్ వారికి నచ్చదు. వీరి బోధ వీరి బోధ, వీరి ఆచారాలు వీరి ఆచారాలు, వీరి పద్ధతులు వీరి పద్ధతులు, అంటే ఇన్ని వేల రకాల డినామినేషన్లో రకరకాల సిద్ధాంతాలు, రకరకాల బోధలు, రకరకాల భావజాలాలు కలిసి ఈరోజు ఇన్ని గలిబిలి గందరగోళంలో ఎప్పుడు చూడు విమర్శిస్తూ డిబేటబుల్గా నడుస్తున్న ఈ ప్రపంచంలో, ఈ ఆధునిక యుగంలో అందరినీ తీసుకొచ్చి ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి కూర్చోబెట్టి ఒక అంశం మీద చర్చించి వాటిని మీరు పాటించాలా పాటించకూడదా, ఇది సంఘంలో ఉండాలా ఉండకూడదా అని ఒక అంశాన్ని వీరిని ఎన్నుకోమని చెప్తే ఖచ్చితంగా 100కి 95% వాళ్ళు ఎలాంటి బోధకులైనా, వారు ఎలాంటి సిద్ధాంతాలు కలిగి ఉన్నా, ఎలాంటి భావజాలాలు కలిగి ఉన్నా, ఈ ఒకరికొకరికి పడకపోయినా ఈ డినామినేషన్ల వారు అందరు కలిసి ఒక తాటికి మీద వచ్చి సామరస్యంగా, ఐక్యమత్యంగా నవ్వుతూ కలిసి ఇది సంఘంలో ఉండాలి, ఇది ఈ రోజుల్లో ఇది ఖచ్చితంగా ఈ పద్ధతిని పాటించాలి అని ఏకగ్రీవంగా గెలిపించే ఒకే ఒక బోధ దశమ భాగం. ఈ రోజుల్లో ఈ దశమ భాగం డినామినేషన్లకు అతీతంగా ఉపయోగించబడుతుంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజలను భయపెట్టో, లేకుంటే శాపాలకు గురి చేసో, వింత వింత పదాల ప్రయోగంతో వాళ్ళను రెచ్చగొట్టి ఉద్రేకులను చేసి ముక్కుపిండి ఈ దశమ భాగాలు అనేటి వసూలు చేయడం జరుగుతుంది. నిజంగా బైబుల్ దశమ భాగాల్ని క్రైస్తవ సంఘాలకు ఆపాదించి ఈ దశమ భాగం అనేది ఖచ్చితంగా మీరు సంఘంలో ఉపయోగించాలి, బైబిల్ నిజంగా అలాంటి ఒక ప్రామాణికాన్ని ప్రోత్సహిస్తుందా అని ఆలోచిస్తే కొన్ని ప్రశ్నలు నేను లేవనెత్తాల్సి ఉంది. మొదటి ప్రశ్న, దశమ భాగం అనేది ధర్మశాస్త్రానికి సంబంధించింది కదా అని నేను అడిగితే వాళ్ళు చెప్పే జవాబు, ధర్మశాస్త్రానికి సంబంధించింది కరెక్టే, కానీ ధర్మశాస్త్రం కంటే ముందు అబ్రహాము మెల్కీసెదెకుకు దశమ భాగం ఇచ్చినట్టుగా, యాకోబు నేను క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు ఎక్కడైతే నువ్వు నాకు దర్శన రీతిగా కలలో కనిపించావో ఈ ప్రదేశానికి నేను వచ్చినప్పుడు నీకు 10వ భాగం ఇస్తాను అని ఆయన మొక్కుకుంటాడు కదా. సో ధర్మశాస్త్రంలో దశమ భాగం ఉంది, కానీ దానికంటే ముందే అనేక మంది భక్తులు, విశ్వాసులు దాన్ని పాటిస్తున్నారు. సో ఇది ధర్మశాస్త్రానికి అతీతమైన ఆచరణం కాబట్టి దీనికి పాత నిబంధన కొత్త నిబంధనతో సంబంధం లేదు, ఇది మనం నిత్యం పాటించాల్సిన విషయం. ఎలాగైతే మెల్కీసెదెకు నిరంతరం యాజకత్వం చేస్తున్నాడో అలాగే ఇది కూడా నిరంతరం పాటించాల్సిన అంశమే. కాబట్టి దీనిలో ఎలాంటి తప్పులు వెతకాల్సిన అవసరం లేదు, ఎలాంటి విమర్శ దీని మీద చేయాల్సిన అవసరం లేదని కొంతమంది బోధిస్తారు. అయితే నా ఆలోచన ఏంటంటే, దశమ భాగం అనేది మొదట ఎక్కడి నుంచి ప్రారంభమైంది, దాని మూలం ఏంటంటే అబ్రహాము మెల్కీసెదెకు ఇచ్చినప్పుడు ఈ పరంపర అనేది స్టార్ట్ అయింది. నిజంగా అబ్రహాము తను పొందుకున్న ఆ ఆస్తిలో, లేకుంటే తనకు యుద్ధములో దక్కిన ఆ సంపాదనలో దశమ భాగం ఇవ్వాలనే మాత్రం ఎందుకు నిర్ణయించుకున్నాడు?
ఆ ఆలోచన ఉన్న ఫలంగా అతనికి వచ్చిందా? లేకుంటే దేవుడే అతనికి ప్రేరేపించాడా? లేకుంటే అప్పటి వరకు ఉనికిలో లేని ఒక నూతన ఆచారాన్ని ఆయన ప్రవేశపెడుతున్నాడా? ఎందుకంటే ప్రపంచంలో అప్పటి వరకు లేని ఒక క్రొత్త విధానాన్ని యాజకులకు లేకుంటే దేవునికి నేను 10వ వంతు సమర్పించాలని ఆయన తన హృదయంలో అనుకోని ఆయన నుంచి ఇది మొదలైందా? లేకుంటే అంతకుముందే ప్రపంచంలో అది ఉందా? అని మనం ఆలోచిస్తే కొంచెం చరిత్ర మూలాల్లోకి మనం వెళ్ళాలి. ఈ పురాతన ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ కానీ, ఆ కాలంలో ఉన్నటువంటి రాజులు కానీ, ఆ కాలంలో ఉన్నటువంటి సంస్కృతులు కానీ, ఆచారాలు కానీ మనం గమనిస్తే అందులో మనకు నిజాలేంటో తెలుస్తాయి. నిజంగా ఈ పరంపర అనేది అబ్రహాం నుంచే వచ్చిందా? లేకుంటే అంతకుముందు కూడా ఉందా? ఇంకా మనం వెనక్కి వెళ్ళాలా అని ఆలోచిద్దాం. భాగం ఇవ్వడం అనే ఆచారం కేవలం అబ్రహాం నుంచే మొదలు కాలేదు. ప్రాచీన మధ్యప్రాచ్య సంస్కృతుల్లో ఇదొక భాగం. ఉదాహరణకు మెసొపొటేమియా అనే నాగరికతలో రాజులకు లేదా దేవాలయాలకు యుద్ధములో దక్కిన సామాగ్రిని, సంపదను కొంచెం వాళ్ళకి ఇచ్చే అలవాటు ఉండేది. ఉరిఘట్ ప్రాంతంలో లభించిన శిలాశాసనాలను పరీక్షించినప్పుడు దేవాలయాలకు లేక స్థానిక దేవతలకు 10వ భాగాన్ని వాళ్ళు అర్పించేవారని రాసి ఉంది. ఆ తర్వాత ఈజిప్ట్ మనకెంతో సుపరిచితమైన దేశం. ఈజిప్టు దేవాలయాలకు కూడా రాజకీయంగా లేకుంటే మతపరంగా పాలన జరిగించడానికి వీళ్ళు 10వ వంతు ట్యాక్స్గా వసూలు చేసేవారు. సో అవే కాకుండా కొన్ని ప్రాచీన శిలాపలకలు మీకు చూపిస్తాను. అందులో ఈ విషయాన్ని వాళ్ళు గమనించారు. ఒకసారి మీరు శిలాపలకలు చూడండి. ఇది హమ్మురాబి కాలంలో 1792, 1750 ఈ కాలంలో ఈ బబులోన్ దేశానికి రాజ్యానికి హమ్మురాబి అనే రాజు పరిపాలించినప్పుడు ఆయనకు చెందిన ప్రతులలో దేవాలయంకు అలాగే రాజులకు పంటలు, పశువులు, ఇతర ఆదాయంలో ఒక భాగాన్ని సమర్పించేవారు. నేరుగా ఇవి అబ్రహాం దశంభాగం నుంచి కాకపోయినా ఆ కాలంలో ఇలాంటి సమర్పణ పద్ధతులు ఉన్నాయని ఇవి తెలియజేస్తున్నాయి. అలాగే 1930లో మరి అనే నగరంలో ఈ ఆర్కియాలజిస్టులను తవ్వినప్పుడు క్యూనిఫామ్ మట్టి పలకలు బయటపడ్డాయి. వాటిలో దేవాలయాలకు మరియు రాజప్రసాదానికి ఈసిరటం అనే పదంతో 10వ వంతు సమర్పించేవారు. అంటే దశంభాగం అనే భావన సమాజంలో అప్పటికే ఉంది. ప్రాచీన ఈజిప్ట్లో రాజ్య పరిపాలన కోసం కొంత మతపరంగా అలాగే రాజ్యపరంగా ఉపయోగించడానికి తమ పంటల్లో కొంత భాగం ఇచ్చేవారు. ఈ విధంగా మన సాంప్రదాయం, ఈ ఆచారం అనేది ప్రాచీన యుగం నుంచే వస్తూ ఉంది. అయితే అబ్రహాము కృతజ్ఞతగా దేవునికి ఇచ్చాడు అంతే తప్ప ఈ ప్రాచీన సాంప్రదాయం ఉంది కాబట్టి ఆ సాంప్రదాయాన్ని సాగిస్తూ అబ్రహాం ఇచ్చినట్టుగా లేదు. ఎందుకంటే అబ్రహాము మెసొపొటేమియా ప్రాంతానికి చెందినవాడు కాబట్టి ఎంతో కొంత ప్రభావం విషయాల మీద ప్రభావితుడు అయి ఉండొచ్చు. సో అదేవిధంగా అతనికి దశభాగం ఇచ్చిండు. కానీ ఇక్కడ యాకోబు స్వతహాగా ఆయన మొక్కుకున్నాడు. ఆయన మొక్కుకోవడం వేరు, కృతజ్ఞతగా ఇవ్వడం వేరు. అంతేకాకుండా ఈ మెసొపొటేమియా కానీ, ఆ తర్వాత ఊరిగాన్ కానీ, ఈ ఈజిప్ట్ కానీ, ఈ ఆచారాల్లో మరి వాళ్ళకి ఎలా తెలిసింది సమర్పణ చేయాలి దేవుళ్ళకు అని అంటే ఆదాము, తర్వాత కయ్యేను, హేబేలు వీళ్ళంతా ఎలాగైతే దేవునికి కృతజ్ఞతగా ఆరాధన భావంతో, విశ్వాసంతో కొంత దేవునికి సమర్పించారో ఆ పరంపరనే నోవా దగ్గరికి మనం వచ్చినప్పుడు నోవాహు కూడా బలి అర్పించాడు. ఆ సమయంలోనే అతని 3 కుమారులైన షేము, హాము, యాఫేతు వారి వంశాలు అనేక రాజ్యాలుగా, అనేక జాతులుగా, దేశాలుగా విడిపోయి ఆ మూలం ఏదైతే ఉందో వాళ్ళ పితరుల ద్వారా వీళ్ళు నేర్చుకొని అది ఏ దేవుడైనా, ఏ దేవత అయినా, వాళ్ళు పూజించే ఏ విశ్వాసంలోనైనా దేవునికి కొంత అర్పించే బలిగానో లేకుంటే కృతజ్ఞతగానో అర్పించే ఆలోచన విధానం అనేది వారి మనసుల్లో నిరంతరం కొనసాగుతూ వచ్చింది. సో మనందరికీ మూలం, మనందరికీ సోర్స్ అనేది ఆదాము నుంచి ఉంది కాబట్టి ఆదాము ఏ విధంగా దేవునికి సమర్పిస్తూ వచ్చాడో లేకుంటే కృతజ్ఞతగా బలులు అర్పిస్తూ వచ్చాడో అదే పరంపర అన్ని మత గ్రంథాల్లో అక్కడక్కడ మనకు కనిపిస్తుంది.
సో ఇదంతా ఒక్కడి నుంచే వచ్చిందనడానికి ఇది కూడా ఒక రుజువే. కాబట్టి ఈ అబ్రహాము నుంచే కాదు, అబ్రహాము ఆ ఆచారాలను కొనసాగిస్తూ ఇచ్చాడని కాదు కానీ ఆయన కృతజ్ఞత భావంతో మెల్కిసెదెకు ఇచ్చాడు. సో ఈ విధంగా అబ్రహాము కంటే ముందే దశంభాగాలు ఇవ్వడం ఆయా సంస్కృతుల్లో ఆచారాలుగా ఉన్నాయి. ఇదే విషయాన్ని కొంతమంది బైబిల్ పండితులు కూడా చర్చించారు. అందులో ఒక వ్యక్తి అయిన మంచి స్కాలర్, ఈయన బైబిల్ పండితుడు కేఏ క్విచెన్. ఆయన అభిప్రాయం ప్రకారం అబ్రహాము కాలంలో ప్రాచీన సమీప ప్రాచ్య దేశాల్లో రాజులకు లేదా దేవాలయాలకు 10వ వంతు సమర్పించడం తెలిసిన ఆచారమే. కాబట్టి అబ్రహాము మెల్కిసెదెకు దశంభాగం ఇవ్వడం ఆ కాలపు చారిత్రక నేపథ్యంలో అసాధారణం కాదు అని ఈయన చెప్తున్నాడు. అలాగే గోల్డెన్ జే వెహ్నం ఆదికాండం వ్యాఖ్యానంలో ఆయన ఇలా చెప్తారు: అబ్రహాము దశంభాగం ఇవ్వడం ధర్మశాస్త్రాన్ని పాటించడం కాదు, దేవుడిచ్చిన విజయానికి కృతజ్ఞతగా చేసిన స్వచ్ఛంద సమర్పణ. తర్వాత కెన్నెత్ మాథ్యూస్ ఆదికాండంలోని దశంభాగం సంఘటనలు తర్వాత మోసే ధర్మశాస్త్రం వచ్చిన దశంభాగానికి పూర్వ రూపకంగా కనిపిస్తాయి, అయితే అవి అప్పట్లో చట్టబద్ధమైన ఆజ్ఞ కాదు. తర్వాత జాన్ హెచ్ వాల్టన్ ఏమంటాడంటే, ప్రాచీన ప్రపంచంలో రాజులకు దేవాలయాలకు 10వ వంతు ఇవ్వడం సాధారణ ఆచారం. అబ్రాహాం కూడా ఆ కాలంలో తెలిసిన ఈ సమర్పణ విధానాన్ని దేవుని యాజకుడైన మెల్కిసెదెకుకు వర్తింపజేశాడు. ఆ ఆచారాన్ని ఇక్కడ వర్తింపజేశాడు. సో మరి ఆ విధంగా మనం అబ్రహాం ఇచ్చినట్టు ఈరోజు మనం పాటిద్దామంటే మనం కొత్త నిబంధనలో కాలం ఉన్నాం కాబట్టి మనకు ఎలాంటి సూత్రం పనిచేస్తుందో ఒకసారి దాన్ని కూడా ఆలోచించాలి. తర్వాత ధర్మశాస్త్ర కాలంలో ఎప్పుడైతే ఈ లేవీలు వచ్చారో వాళ్లకు సపరేట్గా దశభాగం 10వ వంతు ఇవ్వాలని ఒక ప్రత్యేకంగా ఆజ్ఞ వచ్చింది. అప్పటి వరకు ఆజ్ఞ లేదు, మనస్ఫూర్తిగా కృతజ్ఞతతో ఇచ్చేవారు. కానీ ఎప్పుడైతే ఈ లేవీలు వచ్చారో వీళ్ళకు మాత్రమే దశంభాగం ఇవ్వాలి అని దేవుడు ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేకమైన వ్యవస్థ. ఈ వ్యవస్థ లేకుంటే ఈ ఆజ్ఞ అనేది కాండం మొదలుకొని యోహాను రాసిన సువార్త వరకు ఈ ధర్మశాస్త్ర కాలంలో ఇది పనిచేస్తుంది. మనం ఏమంటామంటే కేవలం మలాకి వరకే పాత నిబంధన అనుకుంటాం, కానీ మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తల్లో కూడా ధర్మశాస్త్రమే పనిచేస్తుంది. యూదులకు ఈ దశంభాగం అనేది వర్తిస్తుంది తప్ప మత్తయి, మార్కు, లూకా, యోహానులో చెప్పినట్టుగా యేసు ప్రభు బోధించినట్టుగా మీరు పుదీనలోను సోపులోను 10వ వంతు ఇస్తున్నారు కదా, వీటిని మానక వీటిని చేయండి అని క్రైస్తవులకు చెప్పలేదు. యూదులైన పెద్దలకు, శాస్త్రులకు, పరిచయులను గద్దిస్తూ విషయాన్ని బోధిస్తున్నాడు. గమనించాలి. మనం ధర్మశాస్త్రం కింద లేము కాబట్టి, మనం క్రీస్తులో స్వాతంత్రంలో మనం ఉన్నాం కాబట్టి, అబ్రహాము ఎలాగైతే ఆ స్థానిక సాంప్రదాయాల్లో ప్రభావితుడై ఆ ఆచారాన్ని ఇటు మెల్కిసెదెకు కృతజ్ఞతగా ఇచ్చాడే తప్ప అక్కడ దేవుడు నియమించిన పద్ధతి కాదు, అది మన బైబిల్కి సంబంధించిన ఆచారం కూడా కాదు. ఆ తర్వాత మరి అపోస్తులు ఎక్కడ విశ్వాసులకు మీరు దశంభాగం తీసుకొని రండి అని బోధించాల. వాళ్ళే స్వచ్ఛందంగా తమ ఆస్తులు అమ్మి అపోస్తుల పాదాల చెంత పెట్టారు. ఇది మన హృదయంలో అంతరంగిక మార్పుకు, సమర్పణకు భౌతికంగా వాళ్ళు చేస్తున్న ఒక క్రియ అంతే తప్ప బలవంత పెడితే వాళ్ళు తీసుకుని రాలేదు, దాన్ని వాళ్ళు ప్రోత్సహించలేదు. అలాగే పౌలు కూడా 2 కొరింథీ 9:7 సనుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. సో కొత్త నిబంధన మనకు చెప్తున్న సూత్రం ఏంటంటే బలవంతంగా కాక, ఆ తర్వాత సనువు కొనక, ప్రతివాడును తన హృదయంలో ఏదైతే నిర్ణయించుకుంటున్నాడో అంతే ఇవ్వాలి. ఇది దశంభాగం అని 10వ వంతు ఇవ్వకూడదు. పాత నిబంధన ఆజ్ఞ అయితే, కొత్త నిబంధన మన హృదయపూర్వకంగా ఉదార స్వభావంతో ఇయ్యాలి. అది 10% అయినా 20% అయినా మొత్తం ఆస్తి అయినా కానీ సంతోషంగా దేవునికి ఇవ్వాలి. కాబట్టి ధర్మశాస్త్రం అనేది కేవలం
10% మాత్రమే ఇవ్వాలనంటే కొత్త నిబంధన దానికి మించి మీరు 10% కాదు, దేవుడు మిమ్మల్ని ఎంతైతే ఆశీర్వదించాడో, దేవుడు మిమ్మల్ని ఎంతైతే ప్రోత్సహిస్తున్నాడో, మీ హృదయం ఎంతైతే ఇవ్వాలని ఆశపడుతుందో దీనికి ఎలాంటి పరిమితులు లేకుండా మీ ఇష్టపూర్వకంగా ఉదారంగా మీరే దేవునికి సమర్పించుకోవాలి తప్ప ఎలాంటి బలవంతం లేదు, ఇది ఇవ్వాలని ఆజ్ఞ లేదని పౌలు ఇక్కడ కొరింథీ పత్రికలో సంఘాలకు ఒక సూత్రాన్ని ప్రకటిస్తున్నాడు. అలాగే ఇక యేసు ప్రభు కూడా ఎక్కడ దశంభాగాల గురించి బోధించలేదు, పౌలు బోధించలేదు, అపోస్తులు బోధించలేదు. ఈ డబ్బుని మరి అపోస్తులు ఎలా ఖర్చు చేశారో, అపోస్తులు ఏం చేశారో అది కూడా మన బైబిల్లో రాస్తున్నది. ఇచ్చిన ఈ కానుకలని అపోస్తులు అవసరాన్ని బట్టి పేదలకు పంచారు. వాళ్ళు ఏం ఉంచుకోలేదు, కార్లు బంగ్లాలు ఆస్తులు ఏం దాచిపెట్టుకోలేదు, సంపాదించుకోలేదు. ఒక సంఘంలో ఉన్న ధనవంతులు కానుకలు ఇస్తే సంఘంలో ఉన్న పేదలకు పంచేవారు. అలాగే పౌలు యెరూషలేములో ఉన్న పేద సంఘాలకు పంపించడానికి పౌలే స్వయం మాసిదోనియాలో ఉన్న సంఘాల కానుకలు సేకరించి పౌలే స్వయంగా వెళ్ళి యెరూషలేములో ఉన్న పేదలకు పంచాడు. సో తిమోతి పత్రికలో సంఘంలో ఉన్న విశ్వాసులు సేవకుల యొక్క పాలన పోషణ కొరకు ఈ కానుకలు అనేటివి ఇవ్వాలి అని 3 విషయాలు మనకు బైబిల్ బోధిస్తుంది. మొదటిది అపోస్తుల కార్యంలో ఇచ్చిన కానుకల్ని బీదలకు పంచడం, సువార్త కోసం ఖర్చు చేయడం, అలాగే సేవకుల పోషణ నిమిత్తం వాడుకోవడం. పౌలు కూడా మసిదోనియాలో ఉన్న సంఘాలు ఏదైతే కానుకలు సేకరించి పౌలుకు ఇచ్చాయో వాటి తన స్వార్థం కోసం, తన లాభాపేక్ష కోసం, తన కోసం కూడబెట్టుకోక యెరూషలేములో ఉన్న పేద ప్రజలకు వాటిని ఉపయోగించాడు. అలాగే తిమోతి పత్రికలో ఉన్న ఈ సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పోషించడానికి సంఘాలే స్వచ్ఛందంగా కానుకలు సమర్పించారు. సో ఈ విధంగా మనకు కొత్త నిబంధన చేస్తున్న బోధ. దీని గురించి కొంతమంది పండితులు ఏం చెప్తారంటే, జాన్ మెకాథర్ కొత్త నిబంధనలో 10% ఇవ్వాలని క్రైస్తవులకు ఆజ్ఞ లేదు. మోసే ధర్మశాస్త్రంలో దశంభాగం ఇశ్రాయేళ్ల కోసం క్రైస్తవులు దేవుడిచ్చిన దీవెనలకు అనుకూలంగా ఉదారంగా ఇవ్వాలి. కొందరికి 10% తక్కువ కావచ్చు, మరికొందరికి 10% ఎక్కువ కావచ్చు. సో పండితుడు కీనర్ ఈ వ్యక్తి అభిప్రాయం, మలాకి 3:10 నేరుగా నేటి సంఘానికి వర్తింపచేయడం సరైన వ్యాఖ్యానం కాదు. కొత్త నిబంధనలో ప్రధాన సూత్రం ఉదారత, నిర్దిష్ట శాతం కాదు. తర్వాత డేవిడ్ పౌసన్ తన అభిప్రాయం కొంచెం భిన్నంగా ఉంటుంది. దశంభాగాన్ని మంచి ప్రారంభ ప్రమాణంగా భావిస్తారు, అయితే అది కొత్త నిబంధనలు చట్టపరమైన ఆజ్ఞ కాదని కూడా అంగీకరిస్తారు. కొన్నిసార్లు ప్రేమతో ఇచ్చేవారు 10% కంటే ఎక్కువ కూడా ఇవ్వచ్చని బోధిస్తారు. సో దీనివల్ల మనకు క్లియర్గా అర్థమైంది ఏంటంటే, దశంభాగం ఈరోజు సంఘానికి అలాగే క్రైస్తవులకు వర్తించదని పండితులు, అలాగే అపోస్తలులు, తర్వాత పౌలు, యేసుక్రీస్తు కూడా చెప్తుంటే ఈరోజు మన బోధకులు దశంభాగం ఖచ్చితంగా సంఘాలు ఇవ్వాలి, ఇది బైబిల్ కానీ ఏ విధంగా పండితులు కానీ ఎవరు అంగీకరించని ఒక నగ్న సత్యం. కాబట్టి మనం ఈరోజు ఎవరైతే కృతజ్ఞత భావం లేకుండా హృదయపూర్వకంగా ఉదార భావంతో దశంభాగాలు ఇవ్వకుండా బలవంతంగా నువ్వు వాళ్ళ నుంచి రాక్కుంటున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా బైబిల్కు విరోధంగా పనిచేస్తున్నావు. నువ్వు బలవంతంగా 10 లక్షలు ఇచ్చినా అది ఎలాంటి ఉపయోగం లేదు. నువ్వు ఉదార భావంతో కృతజ్ఞతతో 10 రూపాయలు ఇచ్చినా దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. ఇంకోటి ఏంటంటే, దేవుడు చేసిన ఆ గొప్ప ఉన్నతమైన మహారక్షణ కార్యానికి మనం దేంతో కొలవగలం? కాబట్టి ఆ గొప్ప రక్షణ, ఆ సువార్తని అనేక మందికి మనం పంచాలి. సేవకుల ద్వారానో లేకుంటే ఇంకా సమాజంలో అనేక సువార్త పరిచయాలు జరుగుతున్నాయి, వాళ్ళ నిమిత్తము నువ్వు ఎంత ఇచ్చినా తప్పులేదు. ఈరోజు సంఘంలో సువార్త పరిచర్య జరగకుండా, పేదల సహాయం జరగకుండా, పేదలకు పరిచర్య జరగకుండా, సువార్త జరగకుండా, అనేకమైన బీద సేవకులకు వాళ్ళు పోషణ పాలన చూడకుండా కేవలం ఈ కార్పొరేట్ సంఘాలు ధనాన్ని దోచుకుంటూ వాళ్ళ కొట్లు నింపుకుంటున్నారు. పాత నిబంధన గిడ్డంగుల్లో ఎలాగైతే నింపారో
కొత్త నిబంధనలు ఏ గుడ్డంగులు అయితే నింపకూడదు అనుకుంటున్నారో వీళ్ళు ధర్మశాస్త్రానికి దేవుని యొక్క లేఖనానికి విరుద్ధంగా, దేవుని యొక్క సూత్రానికి విరుద్ధంగా వీళ్ళు పనిచేస్తూ కేవలం వీరి కోసం, వీరి మహిమ కోసం, వీరి సంఘాలు డెవలప్ కోసం, వీరి అకౌంట్లు నింపడం కోసం బైబిల్లో ఉన్న సూత్రాలన్నీ వీరు గాలికి వదిలేసి ఇష్టానుసారంగా ఈరోజు సంఘాలను నడిపిస్తున్నారు. ఇది చాలా తప్పు. కాబట్టి సేవ చేసేవారు బీదలు అనేక మంది సంఘంలో ఉన్నారు, సమాజంలో ఉన్నారు. క్రీస్తు ప్రేమ మనం కేవలం వాక్యం చెప్తేనే కాదు, గంటలు గంటలు ప్రార్థన చేస్తేనే కాదు, సంఘంలో సమాజంలో అనేక మంది బీదలు, అలాగే చదువు లేనివారు, నిరక్షరాస్యులు, అనేక మంది అనాథులు ఉన్నారు. వాళ్ళందరికీ క్రీస్తు ప్రేమ సంఘం ద్వారా క్రియలో కనబడాలి. అదే దేవుడు కోరుతున్నాడు. అదే సంఘం ఖచ్చితంగా ఆ కార్యాన్ని, ఆ కార్యకలాపాలని, ఆ పరిచర్యను చేయాలి. ఆ భారం మన మీద ఉంది. కాబట్టి అనేక మిషనరీస్ తమ సొంత డబ్బు ఖర్చు పెట్టి భారతదేశానికి వచ్చి పేదలకు తమ సొంత డబ్బు ద్వారా స్కూళ్ళు స్థాపించారు, హాస్పిటల్స్ స్థాపించారు, సేవ చేస్తున్నారు. ఇప్పటికి కూడా సేవ జరుగుతుంది. కానీ ఈరోజు క్రైస్తవులు, ఈరోజు కార్పొరేట్ బోధకులు కేవలం కోసం, తమ కుటుంబాల కోసం ధనాభివృద్ధిని కలుగజేసుకొని ఈ వాక్యంలో ఉన్న ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అనే ఒక ప్రాథమిక సత్యాన్ని వదిలేసి ఈరోజు ధనం వెంట పరిగెడుతూ సేవను ఈరోజు తృణీకరిస్తూ మేం చేసేది మాత్రమే సేవ అని అసత్యాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఘం, దేవుడే నడిపిస్తున్న సంఘం, దేవుడు ప్రోత్సహించిన సంఘం అది చిన్నదైనా ప్రభావితంగా ఉంటుంది. కానీ మనుషుల చేత దురాశలతో, లాభాపేక్షతో నడిపిస్తున్న ఎన్ని కార్పొరేట్ సంఘాలు, ఎన్ని లక్షలు, వేల మంది వచ్చినా అది కేవలం గాలికి ఎగిరిపోయే కొట్టు లాంటిదే. కానీ అది ప్రభావితంగా ఉండదు. అది దేవుని రాజ్యానికి ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, ఈరోజు దశం భాగం మీరు సంఘంలో ఇవ్వకండి. కృతజ్ఞతగా, స్వేచ్ఛగా, అంతకంటే ఎక్కువగా మీరు దేవుని పరిచర్య కోసం ఇవ్వండి. అలాగే సేవకులారా, వాళ్ళు పరిచర్య కోసం ఇచ్చిన డబ్బును మీ సొంత సుఖాల కోసం, భోగాల కోసం ఖర్చు చేసుకోకుండా సువార్తను వ్యాప్తి చేయడానికి ఉపయోగించండి. లేకుంటే సమాజంలో పేదలు, వితంతువులు, ఎంతోమంది అనాథులు ఉన్నారు. వాళ్ళకు క్రీస్తు ప్రేమ క్రియలో కనపరచండి. ఈరోజు సంఘాలకు కట్టడానికి కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు. దేనికి? అవసరం అది. సంఘం ఎత్తబడుతుందా? సంఘంలో విశ్వాసులు ఎత్తబడతారా? చర్చి ఎత్తబడుతుందా? చర్చిలో ఉన్న విశ్వాసులు ఎత్తబడతారా? సో కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి ఆలోచిస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను.